హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రొడక్ట్స్ రివ్యూ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు మీషో నుంచి తెప్పించిన కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ చూపించబోతున్నాను. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కాంబో ప్యాక్ వచ్చింది ఫ్రెండ్స్. బ్లూ అండ్ పింక్ ఈ రెండు బ్లౌజెస్ కూడా వచ్చేసాయి ఒకే ప్యాకింగ్లో. ఇవి నాకు రెండు కలిపి అరౌండ్ 300 పడ్డాయి, అంటే ఈచ్ వన్ 150 పడింది ఫ్రెండ్స్. మంచి వర్క్ బ్లౌజెస్. వీటి కోడ్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, అవసరమైన వాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ప్యాక్ అలాగా వైట్ పేపర్ మీద అలా వర్క్ చేశారనమాట. మంచి పింక్ ఫ్రెండ్స్. ఇది హాఫ్ పట్టు క్లాత్ అనమాట. మంచి షైనింగ్గా ఉంది. అండ్ ఆ పింక్ మీద సిల్వర్ థ్రెడ్తో వర్క్ చేశారు. ఇలా వెడల్పుగా యూ షేప్లో, రౌండ్ షేప్లో ఇచ్చేసారు వర్క్ అంతా. చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. నెక్ చుట్టూరా వెడల్పుగా 3 లైన్స్లో వర్క్ చేశారు. మంచి సిల్వర్ థ్రెడ్, మంచి షైనింగ్గా ఉంది వర్క్. క్లాత్ కూడా బాగా షైనింగ్గా ఉంది ఫ్రెండ్స్. హాఫ్ పట్టు క్లాత్ అనమాట. ఆ వర్క్ స్టిఫ్గా ఉండేందుకు ఆ పేపర్ని యూస్ చేశారు వాళ్ళు. చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేసింది ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ వచ్చి. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ అనమాట. సో కిందలాగా ఒక నెక్ చుట్టూ ఇచ్చిన వర్క్నే ఒక పట్టీలాగా ఇచ్చారు. చుట్టూరా చిన్ని చిన్ని ఫ్లవర్స్, మధ్యలో ఒక పెద్ద ఫ్లవర్ ఇచ్చారు. హ్యాండ్కి రౌండ్ షేప్లో ఒక ఫ్లవర్ ఇచ్చేసారు. హ్యాండ్ లెంగ్త్ వచ్చేసి 8 to 9 ఇంచెస్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఇంకొక హ్యాండ్ అనమాట. రెండు హ్యాండ్స్కి సేమ్ ఒకేలా చక్కగా నీట్గా ఇచ్చారు వర్క్. క్లాత్ షైనింగ్గా ఉంది, ఆ వర్క్ కూడా షైనింగ్గా ఉంది. 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది కొనుక్కున్న వాళ్ళందరూ కూడా. ఆల్మోస్ట్ ఇప్పుడు చూపించబోయే బ్లౌజెస్ అన్నిటికీ కూడా 4 స్టార్ రేటింగే ఉంది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అనమాట. నెక్ ఫ్రంట్ పార్ట్ చక్కగా మరీ పైకి లేదు, కొంచెం కిందకే ఉంది నెక్. సో ఫ్రీగానే ఉంటుంది స్టిచ్ చేసుకున్నా కూడా. ఫ్రంట్ అంతా కూడా కవర్ అవుతుంది అనమాట. సేమ్ వెనక బ్లౌజ్ పీస్, వెనక బ్యాక్ నెక్ ఎలా ఉందో అదే షేప్లో ఫ్రంట్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే చాలా లో ప్రైస్లో చక్కగా మంచి వర్క్ బ్లౌజ్ వచ్చింది. సో ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్ అనమాట. సో ఇదే వర్క్ మనం బయట చేయించుకోవాలంటే వర్క్ కాస్టే వచ్చి అబౌవ్ 500 ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్. బట్ ఇది క్లాత్ ప్లస్ వర్క్ రెండు కలిపి జస్ట్ 150కి వచ్చేసింది అనమాట. సో చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. చీప్ అండ్ బెస్ట్ బ్లౌజెస్ అనిపించింది నాకు. అందుకే కాంబో ఆఫర్ తీసుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ మనకి పింక్ అండ్ బ్లూ చాలా సారీస్కి మ్యాచ్ అవుతాయి కదా బ్లౌజెస్. సో ఆ కాంబో ప్యాక్లో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి బ్లూ అనమాట. మంచి డార్క్ బ్లూనే ఫ్రెండ్స్. ఇది లైట్ కలర్ కాదు. పింక్ బ్లూ రెండు కూడా డార్క్ కలర్స్గానే ఉన్నాయి. సేమ్ ఇందాక బ్లౌజ్ విధంగానే ప్యాటర్న్ అంతా రన్ అయింది. సేమ్ అదే విధంగా అదే డిజైన్, జస్ట్ కలర్ డిఫరెన్స్ అంతే అనమాట. సేమ్ సిల్వర్ థ్రెడ్తోనే వర్క్ చేశారు. నెక్ చుట్టూ ఒక పట్టీలాగా యూ షేప్లో, అండ్ కిందంతా చిన్ని చిన్ని ఫ్లవర్స్ ప్యాటర్న్. క్లాత్ కూడా స్మూత్గా షైనీగా ఉంది. నీట్ ఫినిషింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. వర్క్ బ్లౌజ్ కాస్ట్ తక్కువైనా వర్క్ లేస్తున్నట్టు అలా ఏం లేదు. నీట్గా ఉంది ఫినిషింగ్, చాలా బాగుంది. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్.
చాలా సింపుల్గా, నీట్గా, డీసెంట్గా ఉంది వర్క్. మొత్తం థ్రెడ్ వర్కే అనమాట. ఎక్కడ స్టోన్స్ కానీ కుందన్స్ కానీ ఏం లేవు. సో ఏమైనా ఊడిపోతాయేమో అన్న భయం అవసరం లేదు, నీట్గా ఉంటుంది. ఫ్రంట్ నెక్ పార్ట్ ఇది. ఈ బ్లూ మీకు డల్గా అనిపిస్తుందేమో కానీ వీడియోలో, బట్ అంత డల్ కలర్ కాదు, డార్క్ బ్లూ. ఇది పింక్ అండ్ బ్లూ రెండు డార్క్ కలర్సే. సో చాలా పట్టు శారీస్కి కానీ మామూలు శారీస్కి, వర్క్ శారీస్కి కానీ మనకి పింక్ బ్లూ ఎక్కువ ఉంటూనే ఉంటాయి కాబట్టి యూజ్ అవుతాయి. చాలా బాగుంది ఫ్రెండ్స్ రెండు కూడా. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అంటే మీకు ఉపయోగపడకపోయినా వేరే వాళ్ళకి ఉపయోగపడచ్చు కదా. సో మీరు ఒక లైక్ చేస్తేనే వేరే వాళ్ళు మరికొంతమందికి యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుందన్నమాట ఈ వీడియోని. సో ఒక లైక్ చేస్తే పోయేదేం లేదు కదా ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. రెండు పక్కన పెట్టి చూపిస్తే మీకు ఏ కలర్ బాగా ఎఫెక్టివ్గా బాగుందనిపిస్తుందో చూసుకుంటారని రెండు పక్కన కంపేర్ చేస్తూ చూపిస్తున్నాను అనమాట. పింక్ మీద అయితే సేమ్ వర్క్, పింక్ మీద ఎట్లా ఉంది, బ్లూ కలర్ మీద ఎట్లా ఉంది, ఏ కలర్ బాగుంటే అది తీసుకుంటారు, లేదా రెండు బాగుంటే రెండు కొనుక్కోవచ్చు అని చూపిస్తున్నాను. అండ్ సెకండ్ ఐటమ్ వచ్చేసి ఇది కూడా కాంబో ప్యాకే ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా కాంబో ప్యాక్ కాదు, బట్ రెండు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట. రెండు డిఫరెంట్ కలర్స్, రెండు డిఫరెంట్ బ్లౌజెసే, బట్ సేమ్ సెల్లర్ దగ్గర అవటంతో వాళ్ళు ఒకటే ప్యాకింగ్లో పంపించారనమాట. కాంబో ప్యాక్ అయితే కాదు. సో ఏదో సమ్ ఆఫర్ లాగా ఏదో ఒక కార్డ్ పెట్టారు. ఇది మంచి గ్రీన్ బ్లౌజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఈ క్లాత్ వచ్చేసి సాటిన్ క్లాత్ అన్నారు ఫ్రెండ్స్. ఇది కాటన్ సిల్క్ కాదు, హాఫ్ పట్టు కాదు, సాటిన్ క్లాత్. ఇది అలా రౌండ్ షేప్లో నెక్ ఇచ్చేసారు. ఇది కూడా చాలా తక్కువ కాస్ట్ పడింది ఫ్రెండ్స్, అరౌండ్ 180 అలా పడింది. కిందలా ఒక పట్టీలాగా ఇచ్చారనమాట గోల్డెన్ కలర్ థ్రెడ్తో. క్లాత్ పైకైతే స్మూత్గా ఉంది, బ్యాక్ సైడ్ అలా బ్లాక్గా ఉంది. మరి అలా ఎందుకుందో మరి నాకు అంత ఐడియా లేదు ఫ్రెండ్స్, బట్ పైకైతే స్మూత్గా షైనీగానే ఉంది. కాకపోతే మరి సాటిన్ కాబట్టి, అంటే లోపల లైనింగ్ అయితే వేసుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏమి ఉండదు అనుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి హ్యాండ్ ఫ్రెండ్స్. కింద అలా పైనంత వర్క్, కింద అలా ఒక పట్టీలాగా ఇచ్చారు. హ్యాండ్ అయితే చాలా పొడవు ఉంది ఫ్రెండ్స్. వర్క్ దాదాపు 10 above 11 inches దాకా ఉంటుంది అనుకుంటున్నాను. ఎంత పొడవాటి చేతులు ఉన్న వాళ్ళకైనా మొత్తం చెయ్యంతా వర్క్ కవర్ అవుతుంది. చాలా పొడవుగా ఇచ్చారు వర్క్ చక్కగా. అదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్ అనమాట. సో రెండు హ్యాండ్స్ పక్కన పెడితే ఈ రకంగా ఉంటుంది. మొత్తం విడ్త్ బాగుంది, హ్యాండ్ వర్క్ హైట్ బాగుంది. అంటే కొంచెం లావు చేతులు ఉన్నా కూడా మొత్తం చుట్టూరా కవర్ అవుతుంది వర్క్. అండ్ లెంగ్త్ కూడా ఫుల్ కవర్ అవుతుంది. కావాలి అనుకుంటే అంత లెంగ్త్ ఉంచుకోవచ్చు, వర్క్ పోకూడదు అనుకుంటే, లేదంటే కట్ చేయించుకోవచ్చు, మీ ఇష్టం అది. సో ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. ఫ్రంట్ నెక్ ఈ రకంగా ఇచ్చారు సింపుల్గా, ఒక లేస్ లాగా చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు మెరూన్ కలర్లో. అండ్ కింద నడుము కూడా సేమ్ అలాగే పట్టీలాగా ఇచ్చారు, నెక్ చుట్టూ ఉన్న విధంగానే. మొత్తం వర్క్ అంతా కూడా రెడ్, మెరూను, ఎల్లో కలర్ పుట్టుపూలతో ఇచ్చేసారు. అండ్ తీగలుగా గోల్డెన్ కలర్ థ్రెడ్తో తీగలుగా ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అయింది. బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే మంచి గ్రీన్. ఇది వీడియోలో కనిపించిన దానికన్నా బయట మంచి గ్రీన్గా అనిపిస్తుంది అనమాట. ఆ గ్రీన్ మీద ఆ మెరూన్ కలర్ అండ్ గోల్డెన్ కలర్ వర్క్ చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది.
కుట్టించుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనిపించింది. ఈ బ్లౌజ్ అయితే మాత్రం చాలా చీప్ అండ్ బెస్ట్ కదా. క్లాత్ ప్లస్ వర్క్ కలిపి అరౌండ్ 200లోనే మనకు వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. సేమ్ అదే ప్యాటర్న్లో మెరూన్ కలర్, రెడ్ కలర్ అనమాట, మెరూన్ కాదు సారీ రెడ్ కలరే. అండ్ గ్రీన్ అండ్ రెడ్ కూడా మనకి చాలా పట్టు చీరలకి ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది కదా ఫ్రెండ్స్, అందుకని 2 కలర్స్ సెలెక్ట్ చేశాను అనమాట. సేమ్ ఇందాక గ్రీన్ బ్లౌజ్ ఏ విధంగా ఉందో సేమ్ అదే వర్క్ బ్రౌన్ అండ్ గోల్డెన్ కలర్ థ్రెడ్తో వర్క్ వచ్చేసారు. మంచి షైనింగ్గా ఉంది. ఈ రెడ్ కూడా మంచి షైనింగ్గా ఉంది. సో లోపల ఆ విధంగా రన్ అయిందనమాట. లోపల అలా బ్లాక్గా ఉంది. సాటిన్ క్లాత్ అన్నాను కదా. సో ఇది వచ్చేసి హ్యాండ్. చాలా వర్క్ చాలా పొడవుగా ఉంది హ్యాండ్కి. మొత్తం టోటల్ హ్యాండ్ అంతా కవర్ అవుతుంది. ఎల్బో హ్యాండ్స్ వరకు వచ్చేస్తుంది వర్క్ అంతా. షోల్డర్ నుంచి ఎల్బో వరకు వర్క్ రన్ అవుతుంది ఫ్రెండ్స్. విడ్త్ కూడా చక్కగా ఉంది హ్యాండ్కి. వర్క్ చుట్టూరా కవర్ అవుతుంది, హ్యాండ్ చుట్టూరా వర్క్. 2 హ్యాండ్స్ అలా సేమ్గా నీట్గా ఇచ్చారు వర్క్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ రకంగా ఇందాకలాగానే సేమ్ సింపుల్ వర్క్ రన్ అయింది. జస్ట్ ఒక నెక్ చుట్టూ ఒక లేస్ లాగా ఇచ్చేసారు. చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు ఫ్రంట్. కింద నడుము కూడా సేమ్ వర్క్ రన్ అయింది. సో పింక్, మెరూన్, రెడ్ అండ్ గ్రీన్ 2. సో బ్లౌజ్ కుట్టించుకుంటే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. సేమ్ అలానే యాస్టీజ్ ఉంటుంది. సో రెడ్ అండ్ గ్రీన్ కలర్స్ 2 పక్కన పెడితే ఏది బాగుంటుందో చూస్ చేసుకుంటారని చూపిస్తున్నాను. 2 సేమ్ వర్క్, కలర్ డిఫరెన్స్ అంతే. నాకైతే రెడ్ కన్నా కూడా గ్రీన్ మీద వర్క్ ఎఫెక్టివ్గా అనిపించింది ఫ్రెండ్స్. బాగుంది అనిపించింది చూడటానికి. మీకు ఏ బ్లౌజ్ ఏ కలర్ బాగుందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి మంచి పింక్ కలర్ కాటన్ సిల్క్ క్లాత్ మీద వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. ఇది మంచి పింక్ అనమాట. ఆల్మోస్ట్ మనకి రాణి రంగు ఉండే పట్టు శారీస్ చాలానే ఉంటాయి కదా బోర్డర్. సో వాటన్నిటికీ సెట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ని వచ్చి. సో ప్రతి బ్లౌజ్ పీసు కూడా 2 బ్లౌజ్ పీసెస్గా 2 పార్ట్స్గా ఇచ్చారనమాట వర్క్ అంతా కూడా. సో ఒక నెక్ ఒక హ్యాండ్ ఒక పార్ట్ మీద, ఒక నెక్ ఒక హ్యాండ్ ఒక పార్ట్ మీద, ఆ విధంగా 2 పార్ట్స్గా వచ్చిందనమాట ప్రతి బ్లౌజ్ కూడా. సో ఇది వచ్చి మంచిగా అసలు నెక్ చుట్టూ వర్క్ అయితే చాలా హైలైట్గా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్కి చుట్టూరా చిన్నగా ఒక లేస్ లాగా 2-3 లైన్స్లో ఒక పట్టీలాగా ఇచ్చేసారు గోల్డెన్ కలర్ థ్రెడ్తో అనమాట. ఇది డీప్ నెక్ ఉందనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అంటే కొంచెం వీపు లెంగ్త్ ఎక్కువ ఉండే వాళ్ళకి బాగా సెట్ అవుతుంది అనిపించింది ఈ బ్లౌజ్ అయితే నాకు. ఎందుకంటే నెక్ డీప్ ఉండింది కదా. సో లోపల ఆ విధంగా ఉంది. పేపర్ని అలా చక్కగా పెట్టి నీట్గా వర్క్ చేయడం జరిగింది. చాలా ఫినిషింగ్ నీట్గా ఉంది ఫ్రెండ్స్ ప్రతి బ్లౌజ్కి కూడా. కింద పీకాక్స్ ఇచ్చేసారు నెక్కి, బ్యాక్ సైడ్ నెక్కి పీకాక్స్ రన్ అయ్యాయి అనమాట. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. చక్క 10 ఇంచెస్ వరకు ఉంది ఫ్రెండ్స్ హ్యాండ్ పార్ట్ వచ్చేసి లెంగ్త్. మామిడి పిందెలు, నెమళ్ళు చుట్టూరా ఒక అరవంకి లాగా ఉందన్నమాట వర్క్. నాకైతే అలా అనిపించింది. కింద 2-3 లైన్స్గా ఇచ్చేసారు, 2 లైన్స్గా గోల్డెన్ కలర్. అది హ్యాండ్ చుట్టూరా స్క్వేర్స్లో స్టోన్ వర్క్ వచ్చింది ఫ్రెండ్స్. అది స్టోన్స్ అంటించారనమాట. అవి కుట్టలేదు, జస్ట్ పేస్ట్ చేశారంతే. చాలా అంటే కొంచెం జాగ్రత్తగానే వాష్ చేసుకోవాల్సి ఉంటుంది అవన్నీ ఊడిపోకుండా. రెగ్యులర్గా వాడాం కదా ఫ్రెండ్స్, అకేషనల్గానే కదా వేసుకునేది. సో ప్రాబ్లం ఏమి ఉండదు పెద్దగా. సో ఇదొక హ్యాండ్ అనమాట. ఫ్లవర్ ప్యాటర్ను, మామిడి పిందెలు, నెమళ్ళు, లతలు, ఒక ఆర్చ్ లాగా అలా నీట్గా ఇచ్చారు ఫ్రెండ్స్. వర్క్ ఫినిషింగ్ చాలా బాగుంది నాకైతే.
ఇది అరౌండ్ 370 అలా పడింది ఫ్రెండ్స్. అసలు అన్నీ కూడా 4 స్టార్ రేటింగ్ ఉన్న బ్లౌజ్ పీసెసే అనమాట. అబోవ్ 4 స్టార్, 4.2 స్టార్ అలా ఉన్నాయి. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. నెక్ మరీ పైకి లేకుండా చక్కగా కుట్టించుకుంటే నీట్గా ఉండేటట్టే ఇచ్చారు. సో ఫ్రంట్ నెక్ అలా, బ్యాక్ నెక్ అలా రెండు పక్కన పెడితే ఈ విధంగా ఉన్నాయి. బ్యాక్ నెక్ చుట్టూరా కూడా చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది పింక్ అండ్ వైన్ కలర్ కలిపిన కలర్ అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది ఫ్రెండ్స్. అంటే కంప్లీట్ వైన్ కాదు, కంప్లీట్ పింక్ కాదు అన్నట్టు అనమాట. మంచి కలర్ అనమాట, చాలా మంచి కలరు. కొంచెం రేర్గానే దొరుకుతూ ఉంటుంది ఈ కలర్ మనకి. ఆ కలర్ మీద మంచి వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదైతే నాకు ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చింది. సింపుల్గా డీసెంట్గా ఉందనిపించింది ఈ వర్క్ నాకు. చక్కగా తీగలు, లతలు, చిన్ని చిన్ని మామిడి పిందెలు, చిన్ని చిన్ని ఫ్లవర్స్, నెక్ చుట్టూరా కూడా నీట్ వర్క్. అసలు యూ షేప్లో, రౌండ్ షేప్లో అట్లా ఇచ్చేసారనమాట. గోల్డెన్ కలర్ థ్రెడ్తోనే ఇచ్చారు. మొత్తం గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ థ్రెడ్తో మొత్తం వర్క్ అంతా వచ్చింది ఫ్రెండ్స్. లెంగ్త్ కూడా, నెక్ డీప్ కూడా బాగుంది, కరెక్ట్గా ఉందన్నమాట. అంటే మరీ ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు అన్నట్టు. లోపల ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి అరౌండ్ 340 పడింది ఫ్రెండ్స్. అచ్చం మనకి క్యాటలాగ్లో ఎట్లా ఉందో సేమ్ డిట్టో బ్లౌజ్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చారు. సేమ్ బ్యాక్ నెక్ ఎట్లా ఉందో అదే ఫ్రంట్ కూడా కొంత మేర కనిపించే మేర ఇచ్చారు. సేమ్ యాస్టీస్ అట్లానే ఉంది. 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు ఫ్రెండ్స్. దీనికి కూడా చాలా బాగుంది. కాటన్ సిల్క్ క్లాత్ ఫ్రెండ్స్. ఇది కాటన్ సిల్క్ క్లాత్ మీద మంచి వర్క్. పీకాక్స్ వచ్చాయి ఫ్రెండ్స్ హ్యాండ్స్కి. పీకాక్ చుట్టూరా 2 లైన్లలో నెక్ చుట్టూ ఏమైతే ఇచ్చారో బ్యాక్ నెక్ చుట్టూ సేమ్ వర్క్. పీకాక్ చుట్టూరా 2 వరుసలుగా ఇచ్చారు. 2 హ్యాండ్స్కి కూడా సేమ్. ఆ పింక్ మీద గ్రీన్ చాలా బాగుంది. పిక్చర్లో కన్నా కూడా మనకి బయట చూడటానికి ఇంకా చాలా ఎఫెక్టివ్గా ఉంది ఈ బ్లౌజు. మంచి వర్క్, డీసెంట్గా ఉంది. కాటన్ సిల్క్ క్లాత్ మీద వచ్చింది ఫ్రెండ్స్ ఈ వర్క్. బాగుంది. ఈ బ్లౌజ్ కలర్ కూడా బాగుంది. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా మంచి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఫ్రెండ్స్. మిర్రర్ వర్క్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ మీద. వీటి కోడ్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా మంచి కాటన్ సిల్క్ క్లాత్ అనమాట. పట్టులాగా ఉంది. దీని మీద ఎల్లో కలర్ థ్రెడ్తో ఎల్లో అండ్ గోల్డెన్ కలర్ థ్రెడ్తో ఇచ్చేసారు వర్క్. స్మూత్గా ఉందన్నమాట క్లాత్ వచ్చి. నెక్ ఏమో ఆ విధంగా వచ్చింది. మంచి డీప్ చక్కగా ఇచ్చారు. రౌండ్ నెక్, అలా తీగలు, లతలు, ఫ్లవర్ ప్యాటర్న్ రన్ అయింది. అది మిర్రర్స్ వర్క్ ఇచ్చారు ఫ్రెండ్స్. అది కానీ బట్ రియల్ మిర్రర్ కాదు అది జస్ట్ పేపర్ మిర్రర్స్ అంటారు కదా, అవన్నమాట. సో 3 లైన్స్లో అట్లా గోల్డెన్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు వర్క్. లోపల సైడ్ ఈ విధంగా ఉంది. నీట్ వర్క్, నీట్ ఫినిషింగ్ వచ్చాయి ప్రతి బ్లౌజ్ పీస్ కూడా. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్ ఫ్రెండ్స్. అది దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 375 పడింది. అన్నీ కూడా బిలో 400 బ్లౌజెస్ అనమాట. తక్కువ కాస్ట్లో మంచి ఎలిగెంట్గా కనిపించే బ్లౌజ్ పీసెస్ అన్నీ సెలెక్ట్ చేసి తెప్పించాను ఫ్రెండ్స్. వీటిలో మీకు ఏవి నచ్చాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మొత్తం మిర్రర్స్ కాకుండా, మొత్తం ఫ్లవర్స్ కాకుండా అలా ఉంది. హాఫ్గా ఉందన్నమాట.
సగం మిర్రర్స్ సగం ఫ్లవర్స్ అన్నట్టు ఉంది. తీగలు లతలతో హ్యాండ్స్కి వచ్చేసి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ రన్ అయిందనమాట. మిర్రర్స్ కమ్ ఫ్లోరల్ ప్యాటర్న్. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి అన్ని 4 స్టార్ రేటింగ్ ఉన్న బ్లౌజ్ పీసెసే ఫ్రెండ్స్. సో మెరూన్ కలర్ బ్లౌజ్ పీస్ అనమాట ఇది. ఇది కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి వర్క్, పీకాక్స్తో వర్క్ వచ్చిందనమాట ఈ బ్లౌజ్ పీస్ మీద. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, ఎల్లో అండ్ గోల్డెన్ కలర్ థ్రెడ్ వర్క్తో వర్క్ వచ్చేసింది. ఇది కూడా సాటిన్ క్లాతే ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ గ్రీన్ రెడ్ బ్లౌజెస్ ఏదైతే క్లాత్ వచ్చిందో ఇది కూడా సేమ్ క్లాత్ అనమాట. సాటిన్ క్లాత్, కాటన్ సిల్క్ కాదు, ఇది సాటిన్ క్లాత్ ఫ్రెండ్స్. అరౌండ్ 300 పడింది ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి. కానీ వర్క్ మాత్రం చాలా బాగుంది. మంచిగా పీకాక్స్ ఇచ్చారు. పీకాక్స్ అండ్ ఫ్లవర్స్ తీగలు లతలుగా గోల్డెన్ థ్రెడ్తో ఇచ్చారనమాట. నెక్ చుట్టూరా అలా చక్క లేస్ లాగా నీట్గా ఇచ్చారు గోల్డెన్ థ్రెడ్తో. పీకాక్స్ చక్కగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. అండ్ విత్ బాగుంది. నెక్ చుట్టూరా వెనక బ్యాక్ వీప్ అంతా కూడా విత్ బాగుంది. చాలా పెద్దగా ఇచ్చారు వర్క్. సో లోపల సైడ్ ఆ విధంగా ఉంది. కొంచెం ఇది దారాలు ఒకదానికొకటి కనెక్షన్ లాగా ఉన్నట్టుంది, బట్ అదేం పెద్ద ప్రాబ్లం అవ్వదు ఫ్రెండ్స్. అంత ఇబ్బంది ఏమి ఉండదు దీంతో. ఓవరాల్గా నీట్గా ఉంది చూడటానికి పైకి. ఇది వచ్చేసి హ్యాండ్ పార్ట్. హ్యాండ్లో కూడా 4 పీకాక్స్ ఇచ్చారు అండ్ ఫ్లవర్స్ ఇచ్చారనమాట. తీగలు లతలు గోల్డెన్ కలర్ థ్రెడ్తో ఇచ్చారు. ఇది వచ్చేసి ఇంకొక హ్యాండ్. సో 2 హ్యాండ్స్ కూడా విత్ బాగున్నాయి. వర్క్ దాదాపు 10 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది. వర్క్ విత్ వచ్చేసి బాగుంది, మంచి విత్ చుట్టూ హ్యాండ్ చుట్టూ కవర్ అవుతుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్లో కూడా పైన ఒక పీకాకు కింద ఒక ఫ్లవరు లతలు ఇచ్చారు. చుట్టూ లేస్ నెక్ చుట్టూరా చక్కగా మరీ పై వరకు కాకుండా మనకి ఫ్రీగా ఉండేటట్టే నెక్ వస్తుందన్నమాట. ఫ్రంట్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ బ్లౌజెస్ వచ్చి. ఒకదానికొకటి దీనికదే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఏది తీసి పడేసేటట్టు లేవు.